హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియోస్ కానీ నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ చూసారని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ నా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఉండే, అది డిలీట్ అయిపోయింది. ఓకే, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల డిలీట్ అయింది. ఓకే, ఇప్పటి నుంచి నేను మంచిగా కంటెంట్ చేస్తాను. ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చితే కన్నా ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేశారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బిగ్ బాస్కి ఎవరెవరు వస్తారో తెలుసుకుందామని అనుకుంటున్నాను, చెప్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ మీకు చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ అవే వీడియోస్ చెప్తుంది ఏంటి అనుకుంటే సారీ. ప్లీజ్ వినండి ఫ్రెండ్స్, నా వీడియోస్ వింటారని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ బిగ్ బాస్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది. 100% బిగ్ బాస్ సెప్టెంబర్లో జాయిన్ అవుతుంది. అది సెప్టెంబర్ 7కి బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. వచ్చేది ఫస్ట్ శివకుమార్, ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ ఉంటారు కదా, అతను శివకుమార్ వస్తుండు. తర్వాత తేజస్విని గౌడ, అమర్దీప్ వైఫ్ ఉంటుంది కదా, ఆమె 90% వస్తుంది. 100% అని నేను చెప్పను. శివకుమార్ అయితే 100% వస్తుండు. తేజస్విని గౌడ 90% అని చెప్తా. ఎందుకు 90% అని చెప్తున్నా అంటే, ఆమె తమిళ్లో ఒక సీరియల్ చేస్తుంది, ఒక మంచి సీరియల్ చేస్తుంది, అక్కడ పోతుందని అనుకుంటున్నా కాబట్టి 90% అంటున్నా. రీతు చౌదరి వస్తుందని 100% నేను చెప్తా. రీతు చౌదరి లాస్ట్ ఒక బెట్టింగ్ యాప్స్ వల్ల ఏదో ల్యాండ్ విషయంలో ఇష్యూస్ జరిగినాయి కదా, రీతు చౌదరి కాంట్రవర్సీలో ఉంది కాబట్టి రీతు చౌదరి వస్తుందని కూడా అంటారు చాలామంది. ఓకే, రీతు చౌదరి. బంచిక్ బబ్లు కూడా వస్తుందని చాలామంది చెప్తున్నారు. ఓకే, ఇమాన్యుయల్ కూడా వస్తుంది. కమెడియన్ ప్లేస్లో ఇమాన్యుయల్ అన్న బంచిక్ బబ్లు అన్న వస్తారు, లేకపోతే ఇద్దరు కూడా రావచ్చు, చెప్పలేం. ఓకే, సింగర్ సాకేత్, ఇతను లాస్ట్ టూ సీజన్స్ నుంచి రావాలి అనుకుంటున్నాను, మళ్ళీ అది ఎందుకు క్యాన్సిల్ అయిందో తెలియదు. కానీ సింగర్ సాకేత్ కూడా వస్తాడని అంటున్నారు. ఐశ్వర్య కేజీకేబీ కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్లో ఉంటుండే ఐశ్వర్య అని, ఆమె కూడా వస్తుంది. ఇప్పుడు ఎలిమినేట్ అయింది, ఇప్పుడు సీజన్ అయిపోయింది కానీ వస్తుంది ఆమె కూడా. ఉప్పల్ బాలు అని అంటున్నారు, ఏమో తెలియదు. ఉప్పల్ బాలు వస్తాడో రాదో తెలియదు, చూద్దాం. ఉప్పల్ బాలు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ప్రదీప్ గారు స్మార్ట్ జోడీలో ఉండేవాళ్ళు. అతను కూడా వస్తున్నాను. చాలా విషయాల్లో చాలా స్ట్రూట్గా మాట్లాడతాడు, మోటివేషన్గా మాట్లాడతాడు. అతను వస్తున్నాను చాలామంది అంటున్నారు. ఓకే, రాకేష్ జోరుదార్ సుజాత హస్బెండ్ రాకేష్ కూడా వస్తున్నాను చాలామంది అంటున్నారు. ఓకే, 50-50 వస్తాడు రాడు తెలియదు, 50% వస్తాడని నేను అనుకుంటున్నాను. తర్వాత దేవ్జాని సీరియల్ ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో అందంగా చాలా బాగుంటుంది అమ్మాయి. ఎన్నెన్నో జన్మల బంధం సత్యభామ సీరియల్లో బాగా నటిస్తుంటారు కదా, ఆమె వస్తుంది. ఆమె 100% వస్తుంది. దేవ్జాని కూడా 100% వస్తుంది సీరియల్ బిగ్ బాస్కి. తర్వాత ఇంకెవరు, నిరంజన్. దేవ్జానితో పాటు పేరుగా చేసింది నిరంజన్ ఉంటాడు కదా, అతను కూడా బిగ్ బాస్లోకి వస్తున్నాను చాలామంది అంటున్నారు. వస్తే బాగుంటుంది, రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. తర్వాత కమెడియన్ ఇమాన్యుయల్ జబర్దస్త్లో ఉంటాడు కదా, అతను అన్ని షోలు వదులుకొని ఉన్నాడు. ఓకే, ఇమాన్యుయల్ కూడా వస్తుందని చాలామంది అంటున్నారు. ఓకే, వస్తే బాగుంటుంది. 100% వస్తాడు ఇమాన్యుయల్. అయిపోయింది, ఇమాన్యుయల్ని వస్తుందని నేను అనుకుంటున్నాను. తర్వాత దీపిక లాస్ట్ బిగ్ బాస్ హౌస్గా వచ్చింది, గెస్ట్ లాగా వచ్చింది. వాళ్ళ సీరియల్ ప్రమోషన్ చేయడానికి వచ్చింది. కానీ హైలైట్ అనిపించింది నాకు దీపిక. నిజంగా దీపిక వస్తే మాత్రం సూపర్ ఉంటుంది. నాకైతే అనిపిస్తుంది దీపిక వస్తే బాగుండు కదా అని అనిపిస్తుంది. 100% బాగుంటుంది దీపిక రావాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఇంకెవరు, నిఖిలు అన్నాడు, నిహారిక వాళ్ళ ఫ్రెండ్ నిఖిలు. అతను చాలామంది పెద్ద వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాడు. చాలా మంచి అమ్మ పెద్ద అతను ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో ఏందో అతని లైఫ్ స్టోరీ అర్థం కాదు. రియల్ చెప్తాను. నిఖిల్ కూడా వస్తుండు. తర్వాత ఇంకెవరంటే సోనియా అంటున్నా, అలేకే చిట్టి పిక్కిల్ వాళ్ళ చెల్లెలు, అలేకే చెల్లెలు రమ్య బాగా యూట్యూబ్లో చాలా చేస్తుంటాగా, ఆమె కూడా వస్తుందని చాలామంది అంటున్నారు. మళ్ళీ వస్తే ఎలా ఉంటుందో ప్లీజ్ చేయడండి. నాకైతే వస్తుంది 99%. రమ్య మాత్రం 100 వస్తుంది. తర్వాత సన్నీ యాదవ్, అతను కూడా బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నాడని చాలామంది అంటుండ్రు.
ఇంతకుముందు అన్న అన్వేషణ ఆయన కూడా బాగా కాంట్రవర్సీ జరిగింది కదా, అట్లా వస్తాడని నేను అనుకుంటున్నాను. వస్తే మాత్రం బాగుంటుంది. చూద్దాం వస్తాడో రాడో, అది ట్రై చేద్దాం. ఆయన వస్తే మాత్రం బాగుంటుంది. రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. సన్నీ అన్న నువ్వు రావాలని నేను చెప్తున్నాను అంటే. తర్వాత నిఖిల్ ఎక్స్ లవర్, సారీ ఇట్లా అంటున్నాను, కావ్య కూడా వస్తుంది. చిన్ని సీరియల్లో ఉంటుంది కదా కావ్య, ఆమె కూడా బిగ్ బాస్ షోకి వస్తుందని చాలామంది అంటున్నారు. ఆమె రావాలని నేను కూడా చాలా కోరుకుంటున్నాను. నిజంగా చాలా బాగుంటుంది కావ్య వస్తే మాత్రం. సీరియల్ బిగ్ బాస్ షో చాలా 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 బాగుంటుంది. నాకు తెలిసి వస్తుందని నేను అనుకుంటున్నాను. రావాలని కూడా నేను 100% నేను అనుకుంటాను. తర్వాత ఇంకా కామన్ మ్యాన్స్ 9 మెంబర్స్ అని అంటున్నారు కదా, ఆ కామన్ మ్యాన్స్ ఎవరెవరు వస్తారో తెలుసుకోవాలి, చూడాలి. సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్స్ అని చూడాలి ఎంత బాగుంటుందో. ఇప్పటి నుంచి నేను ప్రతిరోజు ఒక వీడియో పెడతాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి చూస్తారని నేను అనుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్.